నారా లోకేష్ ఇప్పుడు ఈ పేరు ఉదయిస్తున్న సూర్యుడికి సంకేతం. నవశకానికి నాంది వాచకం. యువతరం నాయకుల్లో ఉత్తమ నాయకుణ్ణి, పనిమంతుణ్ణి, సమర్థుణ్ణి, నిజాయితీపరుణ్ణి, ఆదర్శవంతమైన భావజాలం, ఒక సిద్ధాంతం ఉన్న వ్యక్తిని, ఆలోచనా పరుణ్ణి, అన్నిటికీ మించి మానవతా హృదయం ఉన్నవాడిని ఎన్నుకోవాలంటే నా ఏకైక ఎన్నిక లోకేష్. ఎందుకంటే రాజకీయం అంటే గల్లీ రౌడీజం, గలీజు దందాలనుకునే ఈ రోజుల్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివొచ్చినోడు, డిగ్రీలు, డిగ్నిటీ తప్ప గొడవలు, కొట్లాటలు, కేసుల్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా క్లీన్ ఇమేజ్ తో మెరిసే తెల్లని చొక్కాల బరిలో దిగాడు. బురద చేతులన్నీ పరిహాసం చేశాయి, తేలిగ్గా తీసి పరేశాయి. కానీ ఆ తర్వాత వాళ్లకు తెలిసింది, వచ్చినోడు కెరటంలా పడిన కొద్దీ అలుపు లేకుండా మళ్లీ మళ్లీ లేచే సత్తా ఉన్నోడని, పట్టుబడితే సాధించే వరకు వెనకడుగు వేయని సంకల్ప బలం ఉన్నోడని, తెల్లని చొక్కా వజ్రం లాంటి దృఢమైన గుండె ఉన్నోడని. యువగలం పాదయాత్రలో మొదటి అడుగు వేసినప్పుడు అందరిలో ఎన్నో సందేహాలు. ప్రజల ఆశీస్సులు, అమ్మా నాన్నల దీవెనలు తప్ప మరే ఆయుధం లేకుండా బ్రహ్మ రాక్షసుల మధ్యలోకి ఒంటరిగా వెళుతున్నా రాజకుమారుడు ఏం చేస్తాడా అని. కానీ పాదయాత్ర ముగిసే నాటికి ఆ రాజకుమారుడి వెనక ఒక పెద్ద సైన్యమే తయారయ్యింది. పద్మ వ్యూహంలోకి వెళ్లడమే కాదు, తిరిగి రావడం కూడా తెలిసిన అభిమన్యుడిలా బయటకు వచ్చి యుద్ధాన్ని మలుపు తిప్పాడు. నమ్ముకున్న ప్రజలకు విజయాన్ని అందించాడు. రెడ్ బుక్ లో తన పేరుందేమో అన్న భయాన్ని తప్పుడు గాళ్ళకు కలిగించాడు. అదే సమయంలో నాకు ఏ సమస్య వచ్చినా లోకేష్ అన్న ఉన్నాడులే అని భరోసా సామాన్యుడికి కలిగించాడు. అడ్డదారుల్లో వెళ్లి నానా గడ్డి తిని డబ్బులు సంపాదించాల్సిన కర్మ అతనికి పట్టలేదు. ఎన్టీఆర్ కు మనవడిగా, చంద్రబాబుకు కొడుకుగా ఆ వారసత్వానికి మచ్చ రాకుండా, వాళ్ళు ప్రేమించిన ప్రజలకు కష్టం రాకుండా, పేదల విషయంలో తాతకు తగ్గ మనవడు, అభివృద్ధి విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడమే అతని లక్ష్యం. అందుకే నా నాయకుడు లోకేష్, నాకు స్ఫూర్తి లోకేష్, నా ఆదర్శం లోకేష్. లోకేష్ అన్న అందుకో జన్మదిన శుభాకాంక్షలు.